ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించేందుకు అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2 భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ప్రయత్నం చేస్తోంది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి 5 బోట్లు కొట్టుకొచ్చాయి. ఒక బోటు వరద ఉధృతికి కిందకు కొట్టుకుపోయింది. మరో 4 బోట్లు మాత్రం గేట్ల వద్ద అడ్డంగా ఉండిపోయాయి. చీకటి పడటంతో అధికారులు పనులను నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి బోట్స్ ని బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ కూడా కొలిక్కి రాకపోవడంతో ఈ రోజు చీకటి పడిపోతుండటంతో బోట్లను బయటకు తీసేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ క్రేన్లను తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున క్రేన్స్ ని తీసుకొచ్చి వాటి ద్వారా బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ప్రస్తుతం ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ కి సంబంధించినటువంటి వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బోట్లను బయటకు తీసేటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా నీటికి సంబంధించినటువంటి ఉధృతి ఎక్కువగా ఉండడం, అదేవిధంగా బ్యారేజీకి సంబంధించినంత వరకు దిగువకి ఎక్కువగా వాటర్ ఉండడం, ఇంకొకవైపు దాదాపుగా 2.5 లక్షల పైచులకు వాటర్ ఇప్పటికీ అవుట్ఫ్లో అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బ్యారేజీ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్కి, అదేవిధంగా క్రేన్లకు సంబంధించినటువంటి బరువుకి, నీటిలో ఉన్నటువంటి టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి బోట్స్ ని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపుగా 4 బోట్లు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. నీటిలో ఇంకొక బోట్ ఉంది, పైన కనిపించేటువంటి 3 బోట్లు, ఒక బోటు కొట్టుకుపోయింది. మొత్తం 5 బోట్లలో ఒక బోటు దిగువకు వెళ్ళిపోయింది. 4 బోట్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇసుకని రవాణా చేసేందుకు ఉపయోగించేటువంటి ఈ బోట్స్ పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహానికి 11.5 లక్షల పైచీలకు వచ్చినటువంటి వరద నీటి ప్రవాహానికి ఎగువ నుంచి దిగువకి ఇక్కడికి కొట్టుకొచ్చాయి. ఇక్కడ కొట్టుకొచ్చిన తర్వాత బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్స్ ని ఢీకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఈ గేట్స్ కి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ గేట్లకు సంబంధించినటువంటి అంశాన్ని అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన గేట్లను అయితే తిరిగి నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఆ బోట్స్ కొట్టుకొచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం పూర్తిగా కూడా ఈ రోజు ఒక్క ఇంచు కూడా ముందుకు సాగలేదు. ఎందుకంటే ఆ వెయిట్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆ బోట్స్ ని తీయడానికి చీకటి పడిపోతుండటంతో వెయిట్ కి సంబంధించినటువంటి సమస్య వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు నీటికి సంబంధించినటువంటి ప్రవాహం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వీటిని ఎలా తీయాలనే దానిపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. అవసరమైతే బోట్స్ ని కట్ చేసి 2 లేదా 3 భాగాలుగా కట్ చేసి పార్ట్ల వారీగా బయటకు తీయాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు వాటిని ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని తొలగిస్తారనేది కూడా ప్రస్తుతం చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించినటువంటి తొలగింపుకు సంబంధించినటువంటి సమస్య పైన యంత్రాంగం మాత్రం కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకే కనిపిస్తుంది. 4 బోట్లను ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇందుకు అవసరమైనటువంటి భారీ క్రేన్స్ ని తెప్పించారు. అయినప్పటికీ కూడా ఆ బరువుకు సంబంధించి ఎక్కువ బరువు ఉండడం, బోట్లకు సంబంధించినటువంటి బరువు ఎక్కువగా ఉండటంతో వాటిని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం మాత్రం ఈ రోజుకి తాత్కాలికంగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక బ్యారేజీకి సంబంధించి వరద 11.5 లక్షల వరకు వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరదకు సంబంధించినంత వరకు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బోట్స్ 4 బోట్లు కొట్టుకురావడం, వాటిని తొలగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పుడు వాటిని ఎలాంటి ఆపరేషన్ చేయడం ద్వారా వాటిని అక్కడి నుంచి తొలగించాలనేటువంటి అంశంపైన యంత్రాంగం దృష్టి సారించినటువంటి నేపథ్యంలో రేపు మళ్ళీ ఈ బోట్లకు సంబంధించి 4 బోట్లను తొలగించేటువంటి అంశంపైన ఇంజనీరింగ్ యంత్రాంగం కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. చర్చించిన తర్వాత బోట్స్ ని కట్ చేసి బయటకు తీయాలా, లేదంటే మిగతా ఎక్విప్మెంట్ ఏమన్నా ఎక్కడి నుంచైనా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి వాటిని తొలగించాలా, లేదంటే పూర్తిగా బోట్స్ ని అలా వదిలేసి పూర్తిగా నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి నీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేసి వాటిని తొలగించాలనే దానిపైన రేపు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, ప్రకాశం.